VCEA యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2024 సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ 2025 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని VCEA యూట్యూబ్ ఛానల్ డిజైన్ చేసింది. ఆ కార్యక్రమం చాలా అంటే సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించబోతూ ఉంది. చాలా చక్కటి ప్రోగ్రామ్తో మీ ముందుకి మన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ కూడా ఒక కొత్త వాయిస్ ని, ఒక కొత్త యాంకర్ ని పరిచయం చేయబోతూ ఉన్నాము. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ. తను ఎవరంటే సాయి జ్యోతి, మంగళగిరిలో ZPHS హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. తను ఈ కార్యక్రమాన్ని ముందుండి ఇప్పుడు నడిపించబోతూ ఉన్నారు. సాయి జ్యోతి మేడం, వెల్కమ్ టు అవర్ షో. మీరు ఈ కార్యక్రమానికి యాంకర్ గా చక్కగా ముందుండి నడిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వెల్కమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి VCEA యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, యువర్ కంటిన్యూ. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి? ఓకే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి? అవును, ఈ ఇయర్ నీ రెజల్యూషన్ ఏంటో, ఈ సంవత్సరం ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడ విన్నా ఇవే ప్రశ్నలు, ఎక్కడ చూసినా వీటిపైనే చర్చలు. హలో ఆల్, అందరికీ నమస్కారం. నా పేరు సాయి జ్యోతి. మన VCEA యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్న బాయ్ బాయ్ 2024 హాయ్ హాయ్ 2025 అనే నినాదంలో భాగంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కాలాన్ని రోజులలో, వారాలలో, నెలల్లో, సంవత్సరాల్లో విభజిస్తారు. ఈ సంవత్సరం వెళ్తూ వెళ్తూ మనకెన్నో విజయాలను, అపజయాలను అందించి ఎన్నో జీవిత పాఠాలను నేర్పించినందుకు ఈ సంవత్సరానికి ఆనందంతో వీడ్కోలు చెబుతూ మనకెన్నో అందించడానికి వేచి చూస్తున్న కొత్త సంవత్సరాన్ని ఆనందంతో మనందరి సెలబ్రేషన్స్ తో వెల్కమ్ చెప్పబోతుంది మన ఈ కార్యక్రమం. ఈ రోజు మన కార్యక్రమంలో మన సెలబ్రేషన్స్ ని మరింత సెలబ్రేట్ చేసి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ మనతో ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అంతకంటే ముందు మా అందరి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ మా కార్యక్రమాన్ని ఒక మంచి ప్రేయర్ సాంగ్ తో మనము లక్ష్మీనారాయణ గారు ఒక మంచి సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందితమా గణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహ వినోతం, మహాదేవసుతం గురుగుహ వినోతం, మహాదేవసుతం గురుగుహ వినోతం, మారకోటి ప్రకాశో శాంతో మహాదేవసుతం గురుగుహ వినోతం, మారకోటి ప్రకాశో శాంత
శాంతం మహాకావ్య నాటకాది ప్రియం ఆ మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మనసా స్మరామి. థ్యాంక్ యూ. వావ్! ఎక్సలెంట్ మేడం. చాలా ఆ గణనాథుడిని స్మరించుకుంటూ చాలా చక్కని పాట మా అందరి కోసం వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో ఒక చిన్న స్క్రిప్ట్ పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు గుంటూరు జిల్లాలోని శ్రీలక్ష్మి మేడం, శ్రీలక్ష్మి బామ్మ గారు మరియు ఇందు గారు. వీరిద్దరూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. శ్రీలక్ష్మి మేడం అండ్ ఇందు గారు, మీ ఇద్దరికి వెల్కమ్. అమ్మాయ్, ఏం చేస్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయ్? బామ్మ వస్తున్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు బామ్మ? చెప్పానుగా మార్నింగ్ ఈవినింగ్ నాకు పార్టీ ఉంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఫ్రెండ్స్ తో పాటు వెళ్తున్నాను పార్టీకి అని. మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఎక్కడికి అని? ఏమి నోయరే తల్లి, ఏమి సెలబ్రేషన్స్, ఏమిటి పార్టీలు పీర్టీలు అంటూ బయటికి వెళ్తాం ఏమన్నా పద్ధతిగా ఉందా? ఆడపిల్లలు ఈ రోజుల్లో అసలు చెప్పిన మాట వింటం లేదు. తల్లిదండ్రుల మాట వినాలని ఏమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏం పార్టీలు ఏమిటి? వెళ్ళేటప్పుడు ఊరికే సోది ఎప్పుడు తిడుతూనే ఉంటావు. మమ్మీకి చెప్పానుగా పొద్దున్నేనే, మమ్మీ ఒప్పుకున్నారు. నీకేంటి ప్రాబ్లం? మా ఫ్రెండ్స్ వెయిటింగ్, నేను వెళ్తున్నాను. అమ్మాయిలు బయటికి వెళ్తే మంచిది కాదే అమ్మాయి. ఎంత ప్రమాదాలు జరుగుతున్నాయో ఏమైనా మీకు తెలుస్తోందా? రోజు టీవీలలో, రేడియోలలో, పేపర్లలో చూడటం లేదు? ఆడు ఇలా చేశాడు అమ్మాయిని, వీడు పాడు చేశాడు, యాక్సిడెంట్లు అయినాయి అని వింటం లేదు? అయినా జనవరి 1 అంటే ఎంతో సాంప్రదాయంగా మన వాళ్ళందరూ చక్కగా వాకిళ్లలో ముగ్గులు పెట్టుకుని, పసుపు కుంకాలు పువ్వులు వేసుకుని, పట్టు లంగాలు కట్టుకొని, ఎంతో వైభవపేతంగా అందంగా అలంకరించుకుని, ఎంతో బాగా మన దేశం సంస్కృతిని కాపాడుతూ, మన మాన ప్రాణాలు కాపాడుతూ ఉండాలి. అమ్మాయి, మీకేమైనా తెలుస్తోందా? చెప్పవే తల్లి. ఎన్నిసార్లు విన్నా ఇదే పాచింతకాయ పచ్చడి. ఏంటి బామ్మ? ఎప్పుడు ట్రెండ్ మారుతోందిగా, మారాలి కదా బామ్మ. మా ఫ్రెండ్స్ అంతా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు మారడం అంటే చెప్పినా నాశనం అవ్వడం కాదే. మారడం అంటే మనల్ని కాపాడుకుంటూ దేశాన్ని కాపాడాలి. అంతేగాని మారడం అంటే డీజేలు అంటూ పాటలు పెట్టి ఎగరడం కాదే అమ్మాయి. ఎగరడం ఏమన్నా ఆనందమా? మీకు అందులో ఆనందం కనపడుతోందంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో, పార్టీ లేదు, గీర్టీ లేదు, ఇంట్లో ఉండు. ఈసారి ఒక్కసారికి వదిలే బామ్మ. మా ఫ్రెండ్స్ అంతా వెయిటింగ్ బామ్మ. ప్లీజ్ బామ్మ. అసలే వచ్చేసారు, ఎంతసేపు వెయిట్ చేస్తారు చెప్పు? అయ్యో అయ్యో అయ్యో, చెబుతూ ఉంటున్నానా? వెళ్ళిపోయింది దీని పాటికి ఇది. దీని దుంపదేగా. పిల్లలు ఈ రకంగా తయారైతే పెద్దవాళ్ళు ఏం చెప్పాలండి? చెప్పండి. మన దేశాల్లో మన దేశానికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాత, అదంతా మన కట్టుబొట్టులోనే ఉంది కదూ. ఏది? అయ్యయ్యయ్యో, టైం చూస్తే 1 గంట అయిపోయింది. దీని దుంపదేగా ఎక్కడుందో ఏమిటో. ఈ తల్లి తండ్రి ఏమన్నా పట్టించుకునేది ఉందా లేదా? అమ్మాయ్, ఓసే అమ్మాయ్ లక్ష్మి, ఏం చేస్తున్నావే? మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో నువ్వు పట్టించుకునే పని లేదా? ఏంటత్తయ్య?
అది ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పింది. ఇదిగో వస్తుందిలేండి. 12కి కేక్ కోస్తారట. 1 అయిపోయిందిగా, దారిలో ఉండుంటుంది. నోరు మూసుకోవే. దానిని గారాబం చేసి ఆడపిల్ల ఏమైనా ఉందా బయటికెళ్ళి బామ్మ అర్ధరాత్రి బామ్మ వేళ? ఏంటి ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపలేదా? ఎంతసేపు మాట్లాడతావు బామ్మ? వచ్చేసానుగా. సారీ వచ్- బామ్మ, నువ్వు చెప్పింది వినకుండా వెళ్ళాను. అందుకే ఇలా జరిగింది. మా ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ జరిగిందంట బామ్మ. నీ మాట చూసావా వినుంటే బాగుండేది బామ్మ. సారీ. ఇంక మీదటి నుంచి ఎప్పుడు ఇలా లేట్ నైట్స్ అంతా బయటకు వెళ్ళను. పార్టీస్ చూసావటే బామ్మ. చూసావా పెద్దవారి మాట, సద్ది మూట అని తెలుసుకొని మసులుకోండమ్మా. సాంప్రదాయాలు కాపాడండి, మీ మాన ప్రాణాలు కాపాడుకోండి, మా గౌరవ మర్యాదలు కాపాడండి తల్లి. అమ్మాయి అందరూ వినండిరా, తెలుసుకున్నారా? చూడండి, అర్ధరాత్రి ఫంక్షన్కి వెళ్ళి బాగా తాగి వెళ్ళి వాడెవడో యాక్సిడెంట్ చేసుకున్నాడట. నేను చెబితే వినకుండా వెళ్ళిందది, బాధపడుతూ వచ్చింది. సరేలేమ్మా, ఈ పాటికి ఎప్పుడూ వెళ్ళకు, సరేనా? ఓకే బామ్మ. ఇంకెప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటని వినకుండా అయితే వెళ్ళను. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను. సారీ బామ్మ. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే అందరూ ఓట్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా ఒక మెసేజ్ ఇస్తూ దాంట్లోనే మీరు 2 వాయిస్ ని ఇమిటేట్ అంటే బామ్మ వాయిస్, మదర్ వాయిస్ 2 వాయిస్ ని మీరు చాలా బాగా తీసుకొచ్చారు. అలాగే ఇందు గారు మీరు కూడా చాలా చక్కగా చేశారు. సో మీ ఇద్దరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కార్యక్రమంలో శంకర్ రెడ్డి సార్ ఒక మంచి పద్యంతో మనల్ని అలరించబోతున్నారు. శంకర్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. హలో, నమస్తే అందరికీ. పాత ఆంగ్ల సంవత్సరానికి తిలోదకాలు, కొత్త ఆంగ్ల సంవత్సరానికి శుద్ధోదకాలు. పాత క్రొత్త తేడా లేకుండా పురంగృత్తగా ఉండే ఒక మంచి పౌరాణిక పద్యాన్ని వినిపించాలనుకుంటున్నా. దయచేసి వినగలరు. నీ దురహంకారానికి శిక్ష తప్పదు. దారుని రాజ సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఇద్ధురాత్మ దుర్వారమది బాహుపరోచిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు శేషదన్ శ్రీయో వినిపించట్లేదు సార్. బానిసలకి దాహంభావమా క్రిస్త్యాసన ఈశ్వర అర్భకిని కురువృద్ధ బాంధవులనే చూచుచుండెను మధోపురుడై చేసిన దస్యాసనం లోక భీకర లీలన్ వధించి పతి చూచుచుండన్ అని నా స్వాదింత ఉగ్ర. ధన్యవాదాలు. సంతోషం అండి. థ్యాంక్ యూ నాకు ఈ సార్. అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, శంకర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సంతోషం పద్యాన్ని అండి. మాకు సంతోషం. పాడి వినిపించారు. మన శ్రీనివాసరావు సార్ ఒక మంచి పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీనివాసరావు సార్. అందరికీ నమస్కారం. ఐఎమ్ ఆడిబుల్. ఓకే ఎస్ సార్. థ్యాంక్ యూ. ముందుగా VCEA యూట్యూబ్ ఛానల్ వ్యాఖ్యాతలు గౌరవ పద్మజ గారికి, అలాగే జ్యోతి గారికి, ఇతర సభ్యులకి నమస్కారం. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు మీరు అందిస్తున్నందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాపీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి పాత సంవత్సరాన్ని శంకరెడ్డి సార్ అన్నట్టు వదిలేసి కొత్త సంవత్సరంకి వెళ్దాం. ఇప్పుడు ఒక చక్కటి పాటని వినిపిస్తాను. కొంచెం గొంతు అటు ఇటు ఉంటుంది, ఏమనుకోకండి. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ నిశీది ఈరెడారి దారులలో కడిమి బోలె నిలిచానని ఉలిపిరి చనుకుల వానలతో రుదిర బాష్పదల దారలతో ఆ ఆ విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై ఈ నిశీది నీడలలో నివురులాగా మిగిలానని శిథిల జీవినైనానని తొలకరి మెరుపుల మెరుపులతో రుదిర బాష్పదల దారలతో ఆ ఆ విన్నవించు నా చెలికి విన్న వేదన నా మరణ యాతన ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. మంచి ఫీల్ తో కూడా పాడారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు లక్ష్మీనారాయణ యొక్క మరొక మెలోడియస్ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు. అక్క మీకు మరొకసారి స్వాగతం. అందరికి నమస్తే. పాటల పల్లకి వై చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడది నిన్నే చేరుకోనిదే గుండెకు సందడుండది నీకోసమే అన్వేషణ ఈ రూపురేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకి వై చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేని ఇదే శ్వాసకి శ్వాస ఆడదే నిన్నే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీకోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకి వై చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానెప్పుడు చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలకిస్తుంది రెప్పలు తెరిచే మెలకువలో కలని ధరిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి పాదాలు నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ నోటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నామది తాకిందే తనలో నన్ను కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగం ఎప్పుడు నాకు ఎదురు పడుతుంది పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నిన్నే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీకోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి థ్యాంక్ యూ ఎక్సలెంట్ అక్క. చాలా పాటల పల్లకివై అంటూ మీ పాట విన్న వాళ్ళందరినీ ఆనందపు పల్లకిపై విహరించేలా చేశారు. అంత చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇంకేమైనా పాట కానీ ఏదైనా చిన్న కవిత కానీ చెప్పాలి అనుకుంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, నమస్కారం. నాకు అక్కడ యాంకరింగ్ ఉంది, వెళ్తాను. ఒక పాట పాడి వెళ్తాను. మళ్ళీ నేను ఫినిషింగ్ లో రావడానికి ప్రయత్నం చేస్తాను. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భుంచేసు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మక పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతోంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిములేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోదా సదా తోడుగా కలిసి రాని కాలం వెలివేసిన విడిచిపోని పందం తనై ఉండదా సహధర్మచారిని సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడ పురుషుడు అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం
అంకితం చేయగా కార్యేషు దాసీ కరణేషు మంత్రి భుంచేసు మాత శయనేషు రంభ. థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ వస్తాను ఫినిషింగ్ లో. ధన్యవాదాలు అందరికి. నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగా పాడారు సార్, ఎక్సలెంట్, బాగుంది. ఓకే Thank you. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అక్కడ నాకు ఆల్రెడీ చేతులు ఊపుతున్నారు మా వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, ఇప్పుడు మన ఓకే సార్. కిషోర్ సార్ ని చిలిపి ప్రశ్నలతో అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాయిస్ ఆడియోబుల్ సార్ మేడం? అవును సార్, ఓకే సార్. ఓకేనండి, ఒక్క నిమిషం. అంటే అన్ని రెడీ చేసుకుంటున్నానండి. అది ఫస్ట్ గా అడిగే ప్రశ్న ఏంటంటేనండి, అందరు కూడా వినండి. మీకు ఎవరికైతే జవాబు తెలుసో సరదాగానే మన అంటే ముందుగా నేను పరిచయం చేసుకోవాలి కాబట్టి, నా పేరు కిషోర్ ఫ్రమ్ ఆకివీడు. నేను ఎస్జిటి టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. అయితే సరదాగా మరి ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ, మరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 అయితే మిమ్మల్ని అందరినీ నవ్వుతూ నవ్విస్తూ అందులో నేను కూడా ఉంటూ మరి సరదాగా ఎంజాయ్ చేయాలని కొన్ని ప్రశ్నలు మాత్రమే సిద్ధం చేయడం జరిగింది. మొదటి ప్రశ్నగా, మరి మనకి రోజు కుట్టే దోమ, ఆ దోమ మన దగ్గర నుంచి ఎంత రక్తం తాగుతుంది? మరి ఇలాగే దోమలన్నీ కొడతా ఉంటే మన రక్తం అంతా కూడా చేసేస్తున్నాం. అయితే రెండో ప్రశ్న కూడా అడుగుతాను. అయితే ముందుగా మన శరీరం నుంచి ఎంత రక్తం తాగుతుంది దోమ? మరి దీనికి మరి ఎవరైనా జవాబు చెప్పేవాళ్ళు మీరు హ్యాండ్ రైజ్ చేసినా సరే, అంటే సరదాగా అనమాట అండి అది. ఓకే, ఎంత అండి? దానికి కడుపు నిండే అంత, ఆకలి తీరదు. ఎవరైనా కడుపు నిండే అంత తాగుతారండి, తింటారు తాగుతారు, అది ఓకే. కానీ ఇక్కడ మనకి అంటే ఎంత రక్తం తాగుతుంది అనేది సుమారుగా చెప్పే ప్రయత్నం చేయండి. అన్నారు కాబట్టి నేను ఆ వేలోనే చెప్పాను సార్, అలా ఆలోచించాను. సరదాగా అనమాట. లేదంటే నెక్స్ట్ చిలిపిగానే ఉండాలి కదా సార్ సమాధానం కూడా. అది కూడా చెప్తానండి, అది కూడా ఉన్నాయండి. అంటే ఏంటంటే ఇది కూడా అంటే ఒక్కొక్కటి వస్తా ఉంటాయి కదండి. 2 మిల్లీ లీటర్లు సార్. ఇంకా దగ్గరకు వచ్చారు. 1.5 10 milliliter. 10 సార్. ఎందుకంటే 1 వరుసగా milliliter అంకెలు సార్. కాదండి, 6 మిల్లీగ్రాములు. 6 మిల్లీగ్రాములు. ఓకే సార్. 6 మిల్లీగ్రామ్స్ అవుతుంది అనమాట మన శరీరం నుంచి. అయితే మరొక ప్రశ్న కూడా ఇచ్చేస్తున్నాను ఇక్కడ, అది కూడా. అయితే ఒక వ్యక్తి, ఆరోగ్యకరమైనటువంటి ఒక వ్యక్తి రక్తాన్ని దానం చేస్తే తిరిగి మళ్ళీ ఎంత టైంకి మళ్ళీ రెండోసారి ఇవ్వగలరు? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 months ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అని ముందుగా మన ఎవరో పద్మజ గారు అనుకుంటాను చెప్పినట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే, అయితే మరొక జీకే ప్రశ్న ఏంటంటే, జీకే కాదులేండి, చిలిపి ప్రశ్న. ఉప్పు వేస్తే చనిపోయే జీవి? జలగ. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ సార్. ఎవరండి? శంకర్ రెడ్డి గారు అండి. మా బాబు చెప్పి బాబు, మీ బాబు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఎలాగైతే సుజాత మేడం గారు అనుకుంటా. అవును, మా బాబేనండి. ఓకేనండి. అయితే మరొక జీవి కూడా ఏమి పోస్తే చనిపోతుంది? ఇక్కడ 2 ప్రశ్నలకు చెప్పాలి మీరు. ఉప్పు వేస్తే చనిపోయే జీవి జలగ, మరొక జీవి కూడా ఉంది. ఏమి పోస్తే చనిపోతుంది ఏ జీవి మీద? చీమ నీళ్లు పోస్తే చనిపోతుంది సార్. కాదండి, చేప కాదండి. చేప నీళ్ళలో నుంచి తీస్తే చనిపోతుంది. నీటిలోంచి తీస్తే చనిపోతుంది. సార్, చీమ నీళ్లు పోస్తే చనిపోతుంది సార్. అది చనిపోతుంది అనుకోండి, అది కాదు. అయితే
ఇక్కడ మీకే చాయిస్ ఇచ్చాను. ఏమి వేయడం చనిపోతుంది అనేది జీవి పేరు చెప్పనా, ఏమి పోస్తే చనిపోతుందని చెప్పనా, అది కూడా మీకే చాయిస్. ఆప్షన్ ఇవ్వండి. పేరు ఏమి పోస్తే చనిపోతుందని చెప్పండి. అదిగోండి, ఒకళ్ళేమో జీవి పేరు అడిగారు, ఒకళ్ళేమో ఏం పోస్తుందని అన్నారు. రెండు రెండు చెప్పండి కలిపి అప్పుడు. సరే అయితే నేనే క్లూ అయితే ఇవ్వండి. క్లూ ఇవ్వండి. క్లూ ఇస్తానండి. అంటే ఏమి ఇవ్వండి. పోస్తే, సరే క్లూ అయితే ఏం పోస్తే అని అంటే జీవి పేరు చెప్తాను, దాని మీద ఏం పోస్తే చనిపోతుంది అనేది చెప్పాలి. అది ఏంటంటే తేలు మీద ఏమి పోస్తే చనిపోతుంది, గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది అంటండి తేలు. మనం చంపాలని ప్రయత్నించిన సారాయ్. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి. రైట్. మరి ఓకేనండి. మరొక చిలిపి ప్రశ్న ఏంటంటే సముద్రపు అది ఆగండి. రైట్. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతానండి, ఈలోపు అది గుర్తు వచ్చేటప్పటికి. వర్షపాతంలో ఉండే విటమిన్ ఏమిటి? కే. కాదండి. చెప్పు. వర్షపాతంలో ఉండే విటమిన్ నీటిలో ఏ విటమిన్? ఎనీవన్? విటమిన్ సి. విటమిన్ సి కాదండి. అంటే విటమిన్ ఏ బి సి డి ఈ విటమిన్ ఈ కాదండి. వర్షపాతంలో ఉండే విటమిన్ సారీ డి విటమిన్ అండి. సారీ డి విటమిన్ అనేది మనకి ఎండలో నుంచుంటే లభించేది సార్ ఉచితంగా, కానీ అది కాదండి. ఓకే. డి విటమిన్ కాదు మేడం. సరే అయితే నేనే చెప్పేస్తున్నానండి. విటమిన్ B12 అంటే సెకండ్ 1 to B12. అవును. ఈ మధ్య పెట్టారు, మీది విన్నాను, అది మర్చిపోయినాం అంతే. అది శంకర్ రెడ్డి గారు మీరు ఈ మధ్య పెట్టారు, మీరు విన్నా మర్చిపోయా. మన B12 కరెక్ట్, ఎగ్జాక్ట్. పెట్టంది నేను అడగనండి, పెట్టినే అడుగుతున్నాను నేను. అవును. అన్ని మీరు పెట్టినట్టు అన్ని పెట్టినేయండి. అంటే మరి గమ్మున గుర్తు రావాలి కదండి. రైట్. మరొక ప్రశ్న, అంతే కదండి. రైట్. మరొక ప్రశ్న ఏంటంటేనండి సముద్రపు అది గుర్తు రావట్లేదు ఏంటండి అది. నెక్స్ట్, అతిగా ఆలోచించే వారికి మరి తొందరగా వచ్చే వ్యాధి ఏమిటి? అతిగా ఆలోచించేవారు. బీపీ. అతిగా ఆలోచించే వారికి తొందరగా వచ్చేదండి మతి మరుపు. అలాగంటే మళ్ళీ తిరిగి నన్ను ప్రశ్నించకండి అంటే అతిగా ఆలోచించకపోతే ఎలాగండి అని అనుకోవద్దండి. అంటే సరదాగా ఉండే ప్రశ్నలు కాబట్టి. అందుకే మీరు మర్చిపోయారు ఇందాక. అవును. కరెక్ట్. నెక్స్ట్. కూల్. అయితే నెక్స్ట్ అండి, ఏ పండు తింటే చూడండి ఇక్కడ, ఏ పండు తింటే ఎక్కువ మనకి అంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది? అరటిపండు. పప్పాయ. అందరూ జామకాయ సార్. నేరేడుకాయ. 100% బనానా సార్. అది కరెక్ట్ అండి. ఓకే అండి. బనానా సార్. నేనే గెలిచా, నేనే చెప్పా. జీర్ణక్రియ మీరు ఎవరు చెప్పింది కరెక్ట్ కాదండి. అంటే నాకు అందుట్లో ఆన్సర్ రాలేదు. బనానా సార్. బనానా కాదండి. జామకాయ సార్. జామకాయ కూడా కాదండి. కాయ కాదు, పండు. నేరేడు పండు కాదండి. ఓకే, అయితే నేను జవాబు చెప్పేస్తాను. యాపిల్ అండి. యాపిల్ అండి.
మాకు చెప్పిన సార్, వాళ్ళంతా banana అని చెప్పారు సార్. మేము ఇక్కడ అయితే క్విజ్ మాస్టర్ మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. మీరు పండు అవును, అన్నారు, నాకు కాయ వచ్చిన అనలేదు. ఐడియా కానీ చెప్దాం ఏమంటే అనుకున్నాను పండు అన్న కాదని. కాయ అన్న ఇంచుమించు తప్పు ఒకటే సార్. కదా పండు సార్. అంటేనేమో మెత్తగా ఉంటది, కాయ అంటేనేమో గట్టిగా ఉంటది. అంటే కాయ పండు కింద మారుతుంది. ఆ యాపిల్ పండు అవ్వదు కదా సార్. యాపిల్ పండు కాదు. యాపిల్ పండు అని ఎవరు అనరు కదా. ఏమండి ఇప్పుడు అరటికాయ అంటామా అరటి పండు అంటామా రెండు ఉన్నాయి. మరి దీనికైతే యాపిల్ పండు అబ్జెక్షన్ అన్నారు పెట్టాలి. కదా. రెండు వేరు వేరు కదా సార్. అరటి కాయ వేరు, అరటి పండు వేరే కదా. అన్న చెప్పింది ఓకే రైటే ఓకే కదా. పండు మెత్తగుంటది, కాయ ఇది గట్టిగా ఉంటది క్యాన్సిల్ కదా. అమ్మా, ఇది క్యాన్సిల్. ఈ క్వశ్చన్ క్యాన్సిల్. క్వశ్చన్ క్యాన్సిల్. అవును, నేను కూడా ఒప్పుకోను. మీరు అన్ని పండ్లు మీరు చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరా? యాపిల్ పండుకి పొట్ట ఉంటుంది, అందుకని పొట్టను శుభ్రం చేసిద్దంట. ఓకే ఓకే ఇదైతే కాయమ్మ. ఓకే అండి, అది మీ మాటే కరెక్ట్. ఓకే అండి, మీ దారికి వచ్చేస్తున్నాను నేను, తప్పదు. చేపలలో ఎక్కువగా ఉండే ఏ విటమిన్? ఏ విటమిన్? క్వశ్చన్ ఆయన ఏం చెప్తాడో ఎరుగున్నానే. మీరందనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన. అబ్బా పాటలు. ఓకే ఓకేనండి. చేపలలో ఉండే విటమిన్ ఏమి? ఏ కాదండి, డి విటమిన్ అండి. చేపల్లో ఉండే 145 డి విటమిన్ అండి. డి విటమిన్ అండి. అవునండి, మీకు అర్థం అవడం కోసం 145 అంటే మనం బ్రైలీలో లెటర్స్ చెప్తున్నాను మేడం, అదనమాట అండి. అట్లా అంటారా? మరి అది కదండి. 145 విటమిన్ ఇంకెక్కడన్నా కనుక్కున్నారేమో అనుకున్నా సార్. అయ్యో B12 లాగా 145B విటమిన్. పుష్కలంగా చేపలు బొజ్జులు పాలైతే. అదేలేండి, అంటే నేను ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా బ్రైలీలో చదువుకున్నాం కాబట్టి అది మీ అందరికి అండర్స్టాండింగ్ అవడం కోసమని 145 డి అని అంటున్నానండి. అది అంతకు మించి ఏం కాదండి. జబ్బు చదివి పెట్టాలే. ఓకేనండి. అయితే విటమిన్ అంట. నెక్స్ట్ అంటే ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, ఇది చెప్పండి. నెక్స్ట్ చూడండి, ఏ జంతువు పాలు తాగితే మత్తు వస్తుంది? గేదె. అంటే మీరు రోజు గేదె పాలు తాగుతున్నారు, మీకు మత్తు వచ్చేస్తుంది చెప్పండి. అర్థం కాలేదండి, అర్థం కాలేదు. గాడి పాలు కాదండి, రాంగ్ ఆన్సర్. మ్యూట్ చేయలేదు రాజేష్ను. లేదండి, మ్యూట్ చేస్తే మళ్ళీ మీ ప్రశ్న నాకు జవాబు రాదు కదండి. దీంట్లో బ్లైండ్ వాళ్ళు మాత్రమే పాల్గొవాలి, మీరు నార్మల్స్ కూడా తీసుకొస్తున్నారు. వాసు గారు నార్మల్ పర్సన్స్ అంటే వాళ్ళ పిల్లలు కూడా చెప్తున్నారు కదండి. పోలేండి, అవకాశం ఇద్దామండి సార్. కాపీలు కొడుతున్నావు సుజాత, నువ్వు ఆడు వెళ్ళిపోయాడు నవ్వుకుంటా. కాపీలు కొడుతుంది బ్లైండ్ అవా. అదే నేను కాపీలు కొట్టట్లా, వాడుతున్నాయి, రికార్డ్ అవుతుంది కదా. గాల్జేకు ఆ వర్డ్ వాడకుండా మాట్లాడుకుంటే బాగుంటదని. మనం తాగుతామా? అవునండి, మనం తాగితే కనుక మత్తు వస్తుంది అంటండి. గొర్రె మనం తాగుతున్నామా ఇప్పుడు? లేదండి, అది మనం తాగుతున్నామా అని అంటే తాగేవాళ్ళు తాగుతారు. మేకపాలేమో. మేకపాలు కాదండి, కాదండి, గడిద పాలు కాదండి, ఆవు పాలు కూడా కాదండి, ఆవు పాలు కూడా కాదండి. మత్తు వచ్చేది తాగే వాళ్ళు తాగుతారంట. కౌ మిల్క్ కాదండి జ్యోతి గారు. చెప్తావమ్మా తొలగించండి. వైన్స్ పాలు, వైన్స్ పాలు, వైన్స్ పాలు, వైన్స్ పాలు. వైట్ పాలు అండి, వైట్ పాలు ఉంటాయి, మళ్ళీ బ్లాక్ పాలు కూడా ఉంటాయి ఏంటండి, నాకు తెలియదండి. వైన్స్ పాలు, వైన్స్ పాలు కాదండి, కాదండి, మొత్తం సార్ రాదండి. మిక్స్ చేసుకొని తాగితే మొత్తం వచ్చింది.
అది చెప్పేస్తున్నానండి. చెప్పండి అంటే సార్. మీకు తల్లిపాలు ఏనుగు పాలు. సార్ మనం ఏనుగు పాలు ఎక్కడ తాగుతాం సార్? ఇది అన్యాయం. ఏనుగు పాలండి. ఏం పాలు ఏనుగు పాలంట. ఏనుగండి, ఎలిఫెంట్ ఎలిఫెంట్. రాంగ్ ఆన్సర్. మనం తాగం కాబట్టి మనకి తెలియదు. అంటే సార్ మేము ఏమండి ఇది ఒప్పుకోము. మేము అదే ఏ- పనిగా అడిగాం కదా. మనం తాగుతున్నామా ఇప్పుడు ఆ పాలు అంటే? అంటే ఈ- ఇంతకుముందు జీకే ఏమండి క్వశ్చన్ అయితే వచ్చింది, అది కరెక్టే అది మాస్టర్ గారు. ఏమండి మీరు ఆ, జీకే చెప్పండి క్వశ్చన్ వచ్చింది కరెక్టే, మీరు చెప్పింది. అదే అనమాట అండి. ఏంటంటే ఇప్పుడు అది మనం మనకు తెలియనట్టు ఎన్నో ఉన్నాయి. సార్ మనం కాదండి. తాగుతామన్నారు మీరు. మనం ఎక్కడ తాగుతాం సార్ ఏనుగు పాలు? అవును సార్. ఏమండి మేడం. తాగుతామనిలే. ఒక మాట గేదె అండి పాలు రోజు పద్మజ తాగుతాం గారు, కదా, మీకు మ- మొత్తం సార్ మనం చెప్పండి. మనం తాగితే మత్తు వస్తుందో లేదో తెలుస్తుందండి. కానీ మనం తాగం కాబట్టి అది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్రశ్న మీకు ఇవ్వడం జరిగిందండి. కొంచెం మీరందరూ ఆలోచించారో లేదు చెప్పండి. ఎక్కువ ఆలోచించకండి, మళ్ళీ మతిమరిపి వచ్చేస్తుందండి. రైట్. సరే అండి. ఇప్పుడు ఒక జీకే ప్రశ్న కూడా ఇస్తున్నానండి. వివో ఏ దేశానికి సంబంధించినది? ఈ కంపెనీ వివో కంపెనీ ఏ దేశానికి సంబంధించినది? చైనా. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండి. చైనా కరెక్ట్ అండి. మా ఆవిడకి మార్కు. మీ సూపర్, మిస్సెస్ సూపర్, గారా? సూపర్. ఓకే ఓకే మేము చెప్పాను చైనా. ఓకే ఓకే అండి. మేము చెప్పింది చైనా అని. చాలా ఆహా. నేను చెప్పాను. నేను చెప్పాను. అందరు చెప్పారు. నేనైతే చెప్పలేదప్పా. మీ అందరు టిప్లు ఇంటికి వస్తాయి కానీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకో క్వశ్చన్. ఇది చెప్పండి అయితే. నేను చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను మాట్లాడుతున్నాను. సార్ ఇంకో చెప్పండి. ఈ క్వశ్చన్ చెప్పండి అయితే. ఎటువంటి శబ్దం చేయని జంతువు? ఎటువంటి శబ్దం చేయని గబ్బిలం జంతువు? గబ్బిలం గబ్బిలం శబ్దం చేస్తది. కాదండి. ముసలో ఉంటున్నది. తిమింగలం కూడా కాదండి. తిమింగలం ఎటువంటి- తాబేలు. కాదండి కాదండి తాబేలు కాదు. సార్ తాబేలు శబ్దం చేస్తుందా చేయదా సార్? సార్ కిషోర్ సార్. చెప్పండి. కిషోర్ సార్. పింగ్విన్ సార్, కూడా కిషోర్ కాదండి. సార్. చెప్పండి. తాబేలు శబ్దం చేస్తుందా చేయదా? తాబేలు శబ్దం చేస్తుందో లేదో తెలియదు కానీ మాత్రం శబ్దం చేయదు. తిమింగలం అమాంతంగా వచ్చి మింగేసి శబ్దమేం చేయకుండా. కాదండి. బిల్లి. ఇక్కడ ఏంటంటే ఎటువంటి శబ్దం చేయని జంతువు. పిల్లి. అంటే కాదండి. అయితే కొడితే జవాబు కూడా పలకదన్నమాట అది. కానీ పిల్లి పిల్లి లాగా రైట్. కాదండి. పిల్లి కూడా శబ్దం చేస్తదండి. అయితే దీని ఆన్సర్ ఏంటంటే జిరాఫీ. భయంకరంగా శబ్దం సౌండ్ చేయదా? సౌండ్ చేయదంట. ఇది మాత్రం చెప్పింది కరెక్ట్. మళ్ళీ సౌండ్ చేయదా అని క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే. అవును, అయితే నేను ఇది జూకి వెళ్ళి కనుక్కొని వస్తా ఉండండి. ఓకేనండి. మరి ఒకసారి కనుక్కోండి మేడం. ఒక్క తీసుకొని బాధండి దాన్ని. అప్పుడు ఏమంటుందో చూద్దాం. అరే జో ఇంకో నువ్వు కొట్టరా నువ్వు యూట్యూబ్ లో దాంట్లో సౌండ్ చేయదా? అయితే ఈ ప్రశ్న కూడా వినండి, కొంచెం ఆలోచింపదగింది. ఏ పక్షి, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ పక్షి మనిషి కన్నా ఎక్కువ చెట్లను నాటుతుంది? కాకి. కాదండి. మీ అందరికి తెలిసిందే కానీ చెప్పింది. అదే స్వయంగా నాటుతుందా? అవునండి. జవాబు తెలిస్తే కనుక మీరు అందరూ ఆలోచిస్తారండి. అయ్యో కరెక్టే కదా అని అంటారు. రమేష్ అన్న లైన్ లో ఉన్నాడా? ఏ రమేష్? లెటర్లు వేసింది కాబట్టి ఏ రమేష్? కోడి. కాదండి. అది ఎట్లా సార్ నాటుతుంది? ఇప్పుడు కాలుతో మట్టి తవ్వి కిచెన్ తీసుకొచ్చి నాటి మళ్ళీ మట్టి పోస్తుందా?
ఏమండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే ఉదాహరణ కోసం చెప్తున్నప్పుడు గేదెలు ఉన్నాయండి. గేదెలు చూడండి, ఇప్పుడు పల్లేరు కాయలేదా అంటారు చూడండి. ఇక్కడ పడుకుంటది, దాని శరీరానికి అన్నీ అంటుకుంటది, ఇంకో చోటన పడుకుంటది, అక్కడ పడతాయి. అక్కడ పడినప్పుడు మళ్ళీ అది ఎక్కడ మొక్క కింద వస్తది. కానీ అది కాదు ఇక్కడ, దీని ఆన్సర్ అది కాదండి. మనిషి కంటే ఎక్కువ చెట్లను అంటే మొక్కలను నాటుతుంది. పిచ్చుక. కాదండి, దగ్గరికి వచ్చారు. పావురం సార్, పావురం, పిజియన్. పావురం కాదండి. దగ్గరకు వచ్చారంటే ఇంకా కొంచెం చిన్నదేగా అర్థం. అంతే కదండి. కాదండి, ఎలాగ దగ్గరకు వచ్చేసారు, ఎవరో ఒకళ్ళు నోటంటే వచ్చేస్తుందండి. ఉడత. కోడి. ఉడత ఉడత పక్షి అన్నమాట. అబ్బాయి ఇంకా ట్రాఫిక్ మార్చండి, ట్రాఫిక్ మార్చండి. ఉడత పక్షి కాదు. యాంకర్ గారు, ఆ? యాంకర్ గారు సార్ సార్ వేరే ఐటమ్ లోకి వెళ్ళండి మేడం, వేరే ఐటమ్ లోకి వెళ్ళండి. ఓకే ఓకే పక్షులు కాదు, ఎవరన్నా మిమిక్రీ కాదుగా వచ్చేది. ఉడత జంతువే. ఎవరన్నా మిమిక్రీ మిమిక్రీ కంటే ఓ పాట కూడా ప్లే చేయమంటారా? ఓ పాట కూడా ప్లే చేయమంటారా? పాట పాడతారా సార్? పాట పాడతాను, పాట ప్లే చేస్తాను. సార్ వచ్చారు, ఒకసారి కొంచెం అడగచ్చా? క్వశ్చన్ అడగండి. విటమిన్ బి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? బెరీ అండి. అంటే విటమిన్ ఏ అయితే కాదండి, విటమిన్ ఏ అయితే విటమిన్ ఏ కి రెటీనా. నెక్స్ట్ ఏమో సి అయితే స్కర్వే, డి అయితే రికెట్స్. అయి కాదురా, జిల్బిక్ కాదు, ఏదన్నా సరదాగా పొడుపు కథలైతే అడగాల. సరే. పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ వెలికలి గిలక, అట్లాంటివి అడగాలి. నాలుకండి. మీకు ముందుంటారు సార్. లేదులేండి. సరే, నల్లటి పొలంలో తెల్లటి త్రోవ. అదే చదువు అంటే పుస్తకం కాదు. పాపటి. పాపటి. తినే పాపడా? తల్లో పాపటి. రైట్. ఇది అడుగు. అద్దం అబద్ధం ఆడుతుందా, ఆడదా? అద్దము చూస్తాడా, చూడ్డా? జనరల్ గా అడిగా. సరే, నేను అడుగుతున్నా, అర్థం అబద్ధం ఆడుతుందా లేదా? అర్థం అబద్ధం ఆడితే ఆడదు, చెప్పండి. అద్దము అబద్ధం ఆడుతుందనే చెప్పాలి. వై? ఎందుకంటే అది రివర్స్ లో కనిపిస్తుంది కదా. కరెక్ట్ ఆన్సర్. అవునా? ఆ కనిపించేశారుగా. తెలిసిపోయింది. సరేగా, ఏబిసిడీలండి. అయితే ఇంక చివరికి ఇంకో ప్రశ్న ఇస్తున్నాను చూడండి. భూమి మీద అతి పురాతనమైన ప్రాణి ఏది? రైట్ ఆన్సర్. జస్ట్ నిన్నే పెట్టానండి, అందుకనే మీరు చెప్పగలిగారు. ఓకే, అది మరి బీట్రూట్ లో ఉండేది అర్థమైంది కదా సార్. అదే బీట్రూట్ లో ఉండే బలమైనది ఏంటి చెప్పండి? బీట్రూట్ జ్యూస్ లో ఉండేది కాదండి. మనకి దాని వల్ల లాభం ఉంది. బీట్రూట్ జ్యూస్ తాగే వాళ్ళందరికీ ఏమి లాభం? కంట్రోల్ అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అయిందంట. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. కానీ ఇక్కడ ఐరన్ బాగా లభిస్తుంది. ఎర్రని ఐరన్ కదా సార్. సార్, నా వాయిస్ వినిపిస్తుందా? ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది, ఐరన్ పెరుగుతుంది. ఐరన్ పెరుగుతుందండి, అది కరెక్ట్ అండి. నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో వేస్తారు. అదేనండి, ఏదండి పుస్తకంలో చదువు. పుస్తకంలో అక్షరాలు చదవడం, రాయడం అన్నమాట. చెప్పేస్తున్నారు, అయ్యింది కాదురా. అయితే ఇంకొక చిన్న జీకే ప్రశ్న ఇస్తానండి. ఆదివారం
చూడండి, ఆదివారం చదువుకోలేమంట, సెలవుగా ప్రకటించిన సంవత్సరం ఏదండి? చేత్తో ముట్టుకోలేమంట, హలో మేడం, కళ్ళతో చూడలేము, చేత్తో చెప్పండి. ముట్టుకోలేము, ఆ ప్రాణి పేరంట. కళ్ళతో చూస్తాము, చూడలేము, చేత్తో ముట్టుకోలేము, ఆ ప్రాణి పేరంట. ప్రాణి. కళ్ళతో చూడలేము, చేత్తో ముట్టుకోలేమా? బ్యాక్టీరియా, వైరస్. అమ్మటే కానీ పెట్టేశారు. ఏమో అందరూ ఉంది పంతులములు పంతులయ్యలు, మీకు ఎందుకు తెలివి? పొద్దులమ్ములు పొద్దులయ్యలు రోజు చెప్పేది అయ్యే. బ్యాంక్ కోణాల్లో లెక్కలు అడిగినట్టు ఈ క్వశ్చన్ చెప్తారు, కానీ నీకు వేరే మార్చండి, టాపిక్ మార్చండి. 2025 కి మ్యాథ్స్ లెక్క ఒకటి ఉందంట. అమ్మా, ఇంకా లెక్కలు ఆపేసి ఏదైనా పాటలు ఓట్లు పాడాలన్నమ్మా. కోరిక మేరకు పాటలు కంటిన్యూ చేయమ్మా. ఓకే హరిజ్యోతి గారు ఓకే ఓకే సార్. మాట్లాడండి, మాట్లాడండి. కిషోర్ సార్, మీ చిలిపి ప్రశ్నలతో మా అందరినీ ఒకసారి అందరూ కొంచెం మ్యూట్ చేసుకుంటారా? అంత్యాక్షరి అయితే ఆడతాం, పాట అయితే పాడు. ఓకే ఓకే, ఒక్క నిమిషం చెప్తాను మేడం. మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మనకు ఉన్నాయి, ఇంకా అసలు చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. కిషోర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చిలిపి ప్రశ్నలతో మా అందరినీ చాలా చక్కగా అలరించారు. నేనైతే చాలా క్వశ్చన్స్ తెలుసుకున్నా, దానిలో నాకు తెలిసినవి చాలా తక్కువ ఉన్నాయి సార్. అలాగే ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి మన అందరి ఆహ్వానాన్ని మన్నించి మన BCAAP స్టేట్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ జి రవీంద్ర బాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మనందరి తరపున సార్కి సాదరంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. సార్, రవీంద్ర సార్, మీకు నా హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం సార్. మీరు కూడా మీ విలువైన సమయాన్ని ఈ రోజు మన కార్యక్రమంలో స్పెండ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ రోజు నేను ఈ కార్యక్రమంలో తీసుకురాబోతున్న మరొక ప్రోగ్రామ్ ఏంటంటే, న్యూ ఇయర్ వచ్చినప్పుడు మనం ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. అంటే ఈ సంవత్సరం మనం ఇది పాటించాలి అని ఒక డెసిషన్ తీసుకుంటాము. అలా ఎవరెవరు ఏ డెసిషన్ తీసుకున్నారు అని నేను ఒక్కొక్కరిని అడుగుతాను. సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో నాకు చెప్పండి. తీసుకోకపోయింటే ఈలోపు ఏం తీసుకుంటారో కూడా డిసైడ్ అవ్వండి. సో ఫస్ట్ నేను మన VCA యూట్యూబ్ టెక్నికల్ టీం నుండి పద్మజ మేడం, ఈ సంవత్సరానికి మీరు తీసుకున్న రెజల్యూషన్ ఏంటో మా అందరితో పంచుకుంటారా మేడం? అంత సడన్ గా ఏంటి, ఎక్కడ, ఏంటి, ఎలా అని అడిగితే ఏం చెప్పడం జ్యోతి? యాక్చువల్ గా ఆలోచించుకోవాలి, కొంచెం టైం కావాలమ్మా. అవునా మేడం? వేరే వాళ్ళని అడుగు. ఓకే మేడం, ఖచ్చితంగా. సో సుజాత మేడం. సుజాత మేడం, మీరు ఈ సంవత్సరం మీ రెజల్యూషన్ ఏంటో మాతో పంచుకుంటారా మేడం? నవ్వాలి, ఇప్పుడు చెప్పు. అందరినీ కాల్ చేయాలి, అందరితో నవ్వాలి, పొద్దుగూకులు అందరితో నేను ఉండాలి, సంతోషంగా గడపాలి, అంతే. ఓకే మేడం, అంటే చాలా మంచి, అంటే పాజిటివ్ గా ఉండాలి అని చెప్పి మంచి డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే వాసు సార్, మీరు తీసుకున్న రెజల్యూషన్ ఏంటి సార్ ఈ ఇయర్ లో? హలో, మార్నింగ్ మేడం. సార్ చెప్పండి సార్. నేను రెవల్యూషన్ అలాంటి నేను అసలు కొత్త సంవత్సరం పాటించనండి. ఏదో మన అసోసియేషన్ ఉన్నాం కాబట్టి పెద్దవాళ్ళు కలవాలి అది ఇది అని. కానీ ఒకటి, మనం ఇంగ్లీష్ వాళ్ళు తరివి కొట్టాం. అసలు 6 ఇయర్ ని మనం గడుపుకోవటం ఏంటి? అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు కదా. నేను తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని కూడా ఉండవు. కానీ ఏంటంటే కట్టసీ కోసం ఏదో చేయటమే కానీ ఒక పండగ కిందే భావించను అసలు. ఓకే వాసు సార్. ఓకే, అయితే ఇప్పుడు జ్యోతి, మన VCA యూట్యూబ్ ఛానల్ అందరినీ అన్మ్యూట్ చేస్తున్న మన జ్యోతి,
ఈ న్యూ ఇయర్ లో తన రెజల్యూషన్ ఏంటో మనతో షేర్ చేసుకోబోతున్నారు. చెప్పండి జ్యోతి. Yes, Sai Jyoti garu. My voice is audible. Yes. Thank you so much. Yes, thank you so much for giving me this opportunity, Sai Jyoti garu. So, ఇయర్ నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే గడిచిపోయే రోజుల గురించి ఆలోచించకుండా చేరబోయే గమ్యాన్ని చేరాలి. అండ్ దెన్ మంచిని వదిలేసి చెడుని వదిలేసి మనం ఆలోచించినది మాత్రమే చేయాలి. మన మైండ్ ని మనం ఫాలో అయితే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయని నేను డెసిషన్ తీసుకున్నాను. సూపర్, వెరీ గుడ్. ఓకే మేడం, ఇప్పుడు మీరు టైం చాలా తీసుకున్నారు. నాకు ఇలాంటివి నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదమ్మా. ఓకే ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే జ్యోతి, గుంటూరు జ్యోతి, అన్నయ్య చెప్పండి అన్నయ్య. పెళ్లి చేసుకుని ఎవరినొకరిని బలి చేయాలి. 100% అన్నయ్య. అది చెప్పు మరి. 25లో పెళ్లి చేసి ఎవరినొకరిని బలి చేయాలనుకుంటున్నానని చెప్పు. సో మన బ్రెయిన్ చెప్పింది మనం విన్నామంటే 100% సక్సెస్ అవుతామని చెప్పింది అందుకేనన్నయ్య. అది ఓకే. నెక్స్ట్ ఇందు. ఓకే మేడం. ఇందు, లేనట్లున్నారు మేడం. అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది. రెజల్యూషన్స్ అంటూ ఏమి ఉండవు అక్క. మైండ్ ఆ టయానికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ వెళ్తూ ఉంటాను. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం లేజీగా ఉంటాను. అది కొంచెం తగ్గించుకొని ఎర్లీ మార్నింగ్ లేయాలని అనుకుంటున్నాను. వావ్, సూపర్. ఓకే, ఇప్పుడు ఓకే అండి. లక్ష్మీనారాయణమ్మ అక్క. లేనట్టున్నారు అక్క మేడం. ఓకే, ఇప్పుడు వెంకట్ గారు. మేడం వెంకట్ గారు లేరు. ఓకే, అయితే కిషోర్ సార్ ఉన్నారా? ఉన్నారు. కిషోర్ సార్, నూతన సంవత్సరంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడుగుతున్నాం సార్. చెప్పండి సార్. ఆయన మర్చిపోయింటారు ఎక్కువ ఆలోచించి. ఓకే, ఇప్పుడు శంకర్ రెడ్డి సార్. నాకైతే సూపర్ బాగుంది ఇది. చెప్పండి సార్. తెలుసుకున్నట్టుంది. మేడం చెప్పండి సార్. నమస్తే. ఏం లేదు, నేను ఎప్పుడైనా ఒకటే, చేతనైతే సాయం చేయడం, లేకుంటే సైలెంట్గా ఉండడం, చెడు మాత్రం చేయకూడదు. ఇదే నా సిద్ధాంతం, ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా. సూపర్ సార్, చాలా సూపర్ బాగుంది. సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అలా పాటలు పాటలు పాడించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సుజాత మేడం, మీ నుండి కూడా ఒక మంచి పాటని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఒక మంచి పాటతో మా అందరిని అరలించాలని కోరుకుంటున్నాము. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుంటాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. పొద్దున చిలకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే, పొద్దున చిలకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే,
చిగురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయలా గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగా తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా తమ రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని ఫలిమి గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి థ్యాంక్ యూ వావ్ థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. చాలా బాగా పాడారు. సో నెక్స్ట్ లక్ష్మీనారాయణ అక్క, మీరు ఈ నూతన సంవత్సరానికి తీసుకున్న నిర్ణయం మా అందరితో షేర్ చేసుకుంటారా? ఆ నిర్ణయం అంటే నాకు ఈ కొత్త సంవత్సరం అంటే నాకు ఇది ఇంగ్లీష్ వాళ్ళది కాబట్టి పెద్దగా నేను అనుకోను. కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఈ పాత రోజులలో ఈ ఉన్న సంవత్సరంలో ఏం జరిగినవన్నీ వదిలేసి హ్యాపీగా ఈ కొత్త సంవత్సరం నుంచి మంచి లైఫ్ స్టార్ట్ చేయాలి. మంచి ఆలోచనలు ఆలోచించాలి. మనమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు అందరూ బాగుండాలని, ఏ కష్టాలు నష్టాలు లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా దేవుణ్ణి. కొత్త సంవత్సరం కొండపేటకు వస్తారని వస్తాను సార్, వస్తాను. ఈ 2025 లో నిర్ణయం తీసుకుంటున్నాను, అదే కొండపేటకు రావాలని. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా మాట ఇచ్చారు, మడమ తిప్పద్దు. నమస్తే అండి అందరికి. మా పాప ఉంది, పండగ లోపు అయితే మా పాప ఉంటది. నమస్తే, ఎవరు? అక్క, నా పేరు సుబ్బు అంటారు, హైదరాబాద్ నుంచి. ఇంతసేపటికి రావడం అక్క, ఇప్పుడు జర్నీ నుంచి వచ్చాను అక్క, వరంగల్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఓకే సుబ్బు, వచ్చినందుకు చాలా సంతోషం. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా సుబ్బు ఎక్కడ కనిపించడం లేదని. ఒక చక్కటి పాట అందుకో. ఓకే, అంటే డివోషనల్ అయినా పర్వాలేదా? ఏదైనా చెప్పాను, ఇష్టము. సనాతనం అయితే నేర్చుకో, సన్నగా ఉంటే చాలు, బాగా చక్కగా ఉంటే చాలు. ఏదైనా ఇవ్వండి సుబ్బు గారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. అది ఎంటర్టైన్మెంట్ కొంచెం మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, చూడండి. అయితే ఒక నిమిషం సమయం ఇద్దాం, వేరే వాళ్ళు తీసుకోండి పాపం, లేకుంటే ఎందుకు. కొద్దిగా టైం వేయండి, ఎందుకంటే ఒక పాట ఆలోచించుకుందాం. ఓకే, నువ్వు ఆలోచించుకో, అందులోపల అట్లా ఉండు, మళ్ళీ వెళ్ళిపోకుండా లైన్ లో. లక్ష్మి అక్క, మంచి మెలోడీ సాంగ్ అందుకోండి మీరు. అక్క, మీ దగ్గర చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, ఒక సాంగ్ పాడండి. అక్క డివోషనల్ పాడారు, రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ రీసెంట్ సాంగ్స్ కావాలి. నేను మతి చేయనా మీకు మంచి పాట? సార్ ఓల్డ్ సాంగ్స్ ఉండండి సార్, అంటే రీసెంట్ గా కాదు, ఓకే అక్క, కంటిన్యూ. ఎట్లా కనిపెట్టారు? ఓల్డ్ అడుగుతాని వాళ్ళు కనిపెట్టారు. ఓల్డ్ కదా సార్, అందుకు. ప్రియా అంటున్నది సదా నిన్నే పిలుస్తున్నది గతించని కాంతమే యుగాల యుగాలమే భరించలేనన్నది జవాబు ఇమ్మన్నది. ప్రియా ప్రియా అంటూ నామది సదా నిన్నే
పిలుస్తున్నది కన్నీళ్లలో ఎలా వేగను నువ్వే చెప్పు ఎదురవని నా తీరమా నిట్టూర్పుతో ఎలా వేగను నిజం కాని నా స్వప్నమా ఎలా ఈ ఎడారిని ఎలా తీరాలి నా ఉగాదిని క్షణం 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 తపించవా స్నేహమా ప్రియా ప్రియా అంటూ నామది సదా నిన్నే పిలుస్తున్నది లలా 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 థ్యాంక్ యూ. వావ్! సూపర్ అక్క. చాలా చాలా బాగా పాడారు. కాకపోతే కొంచెం సిగ్నల్ అటు ఇటు అయ్యింది. లేకుంటే ఇంకా చాలా బాగా వినిపించేది. బాగా చెప్పారు. చాలా అదే బాగుంది. నేను అదే అనుకుంటాను. పాడిన వాళ్ళు ఓకే. ఎవరండి? ఓకే. సుబ్బు గారు ఇప్పుడు మీరు పాడడానికి రెడీగా ఉన్నారా? పాడడానికి అయితే రెడీగా ఉన్నాను కానీ అయితే ఇది మెలోడీనే నేను ఎక్కువ మెలోడీస్ పాడుతూ ఉంటాను కాబట్టి పర్లేదు పర్లేదు ఓకే. సుబ్బు. ఓకే. ఇయర్ ని చక్కగా మెలోడీగా పంపించేద్దాము. ఏదైనా పాడు పాడేసి పుత్ర పాడు పుత్ర అలాగే 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 సుబ్బు అలాగే లేటెస్ట్ గా లేట్ గా వచ్చావు లేటెస్ట్ సాంగ్ వేయినానా అక్క లేటెస్ట్ మన దగ్గర ఉండవు మీకు తెలిసిందే. ఓకే తొందరగా పాడేయండి, వింటామండి. ఓకే ముసలి పాట పాడకుండా మంచి పాట పాడు. కాదు, పడుచు పాట, ముసలి పాట. యంగ్ పాట. ముసలి పాట యంగ్ పాట ముసలోళ్ళు కూడా లేచి ఎగిరి గంతేసే పాట అని మా వీరభద్ర సార్ యొక్క ఉద్దేశం. సరే మంచిది. చిరంజీవిదా లేకపోతే ఏఎన్ఆర్దండి? చిరంజీవి ఒకటే పాడదాం సార్ మీరు అడిగినట్లు. సాంగ్ పాడండి అసలు. ఊపు వచ్చిన పాట పాడమ్మా. అది ఏ పాట పాడకుండా చేస్తారు మీరు. ఓకే. జివ్వుమని కొండగాలి కత్తిలాగుతోంది వెచ్చని కోరిక కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే నీవే నా ప్రేమవులే అందుకో ప్రేమ గీతం జివ్వుమని కొండగాలి కత్తిలాగుతోంది ఒంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది ఒంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు తెచ్చావు కాశ్మీర వాగుల్లో అడుగులకే కొత్త నడకల్ని నేర్పావు నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి జీవమని కొండగాలి కత్తిలాగుచుతోంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే నీవే నా ప్రేమవులే నీకేలే అందుకో ప్రేమ గీతం. థ్యాంక్ యూ.
వావ్, థ్యాంక్ యూ సూపర్ అబ్బా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సుబ్బు గారు, చాలా చాలా బాగుంది సాంగ్. సో నెక్స్ట్ ఇంకెవరైనా పాటలు పాడాలి అనుకుంటే గుడ్ మార్నింగ్ అవుతుంది మరో 10 నిమిషాల్లో. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ మరో అండి. పాట చక్కటి పాటతో అలరించవలసిందిగా శ్రీను సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి మరొక సార్. 10 నిమిషాలు మనం ఆల్రెడీ పర్మిషన్ అడిగి వచ్చాం. మీకు ఇబ్బంది ఓకే, పెడుతున్నందుకు ఓకే. మన్నించండి. సార్. ఎందుకంటే థ్యాంక్ అక్కడ యూ. యాంకరింగ్ అవుతుంది, తప్పదు. సరే, ఓ మంచి పాట, హుషారైన పాట. హాయ్ సుబ్బు బావా, నమస్కారం. నమస్కారం బాబు గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ. తనివి తీరలేదే, మా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం. తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం. చెలియా ఓ చెలియా, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే, ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే, ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామే. అందని అందాల అంచుకే చేరినను, అందని అందాల అంచుకే చేరినను, విరిసిన పరువాల లోతులే చూసినను, తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం. ప్రియతమా ఓ ప్రియతమా, ఎన్ని ఎప్పుడు నీవే నాతో ఉంటే, ఎన్ని పున్నమలు వస్తేనేమి, ఎప్పుడు రావట్లేదండి, సారీ, నాకు ఇది రాదు, లేడీస్ ది. ఓకే సార్, ఆయన పాడినంత వరకు చాలా చక్కగా పాడారు. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు లక్ష్మీనారాయణమక్క. పద్మజ మ్యామ్, అంతలో సాయి జ్యోతి గారు ఏ డెసిషన్ తీసుకున్నారో తన గురించి కూడా ఆలోచించి చెప్పవలసింది రిక్వెస్ట్ చేద్దాం. సూపర్ సూపర్. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు మళ్ళీ రిటర్న్ క్వశ్చన్స్ అడగరు కదా జ్యోతి గారు. మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మాకు రిటర్న్ గిఫ్ట్ ఆ కావద్దండి. క్వశ్చన్స్ జ్యోతి, సుబ్బుని అడగాలి కదా, ఏం డెసిషన్ తీసుకున్నారు? అవునవును అక్క, మంచి గుర్తు చేశారా. సుబ్బు గారు, కొత్త సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయం మా అందరితో షేర్ చేసుకుంటారా? బేసిక్ గా కొత్త డెసిషన్స్ అంటే ఏముండవు, మనకంటూ స్పాంటనస్ గా అప్పటికప్పుడు వచ్చేవండి. నాకైతే కొత్తగా అయితే ఏముండవు. పద్మజ చెప్పినట్టే చెప్తున్నా. అంతే, నాకు కూడా అంతే సేమ్. ఎందుకంటే ఒక డెసిషన్ అంటే ఏం లేదు. మామూలుగా ఏది నేను ఎక్కువ స్పిరిచువాలిటీ గురించి, యాక్టివిటీస్ గురించి వింటూ ఉంటా కాబట్టి నాకు ఇంకా ఏదన్నా సరే కొత్తగా అంటే ఎప్పుడైనా అప్పటికప్పుడు వచ్చేవే అంతే. ఓకే, ఇప్పుడు జ్యోతి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు చెప్పమ్మా జ్యోతి. ఓకే మేడం, అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, రెజల్యూషన్ ఏంటంటే, అంటే మనకి మనం ప్రోగ్రెస్ అవ్వడానికి, పోయిన సంవత్సరం గడిచిన సంవత్సరం ఎలా ఉన్నాము, రాబోయే సంవత్సరం ఎలా ఉండాలి అన్న విషయాన్ని చూసుకుంటే, మనలోని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకొని నెక్స్ట్ ఇయర్ లో వాటిని రిపీట్ చేసుకోకుండా ఉండడం కోసం మనం తీసుకుంటూ ఉంటాము. అలా నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అంతకుముందు నేను ఎక్కువ అంటే చాలా అంటే తక్కువ మాట్లాడతాను అనమాట. అంటే టాకిటివ్ కాదు అంతగా. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కొన్ని నిమిషాల్లో రాబోతున్నాయి కొత్త సంవత్సరం నుంచి మంచి టాకిటివ్ పర్సన్ లాగా అవ్వాలి అని అనుకుంటున్నాను. అలాగే నేను ఇంత ముందు వరకు చేసిన మిస్టేక్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకూడదు అని చెప్పి నేను తీసుకున్న రెజల్యూషన్. ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్ మేడం. వావ్, సూపర్. ఎప్పటికప్పుడు మనము అవును, అది ఏంటంటే గతంలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. వాటిని భవిష్యత్తు కోసం మనం పునాదులుగా మార్చుకుని మనం సిద్ధం చేసుకుని అంటే మళ్ళీ తప్పటడుగులు పడకుండా మనం బాటలు వేసుకోవాలన్నమాట.
మంచి డెసిషన్ తీసుకున్నావు. అంటే ఓకే, మేడం వీసీఏ Keep it up. రాక్షసుల బృందంలో చేరాలనుకుంటున్నారా మేడం? హా? వీసీఏ రాక్షసుల బృందం ఉన్నారు కొంతమంది, ఆ అవును, బృందంలో రాక్షసులకి చేరాలనుకుంటున్నారా? లోటు ఏర్పడుతోంది ఇక్కడ, అందుకని చెప్పేసి తను కూడా కంపెనీ అవును సార్, కొంచెం ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ఏంటో బ్యాలెన్స్ తగ్గినట్లుందన్న, అదే ఒక్కరు నిలబడితే సెట్ అయిపోద్ది అన్నారు. కొంచెం బరువు తగ్గింది అన్నారు సార్, అందుకే వెళ్ళి నిలబడదామని. అది ఓకే. ఇప్పుడు లక్ష్మి అక్క చక్కటి ఒకటి మెలోడీ పాడండి, ఆ తర్వాత మనకి టైం వస్తుంది, ఆ తర్వాత మనం హ్యాపీ న్యూ ఇయర్ పాటతో కార్యక్రమాన్ని ఎండ్ చేద్దాము. రిలాక్స్ గారు అవును, వెళ్ళిపోయినారా? యాంకర్ గారు పాడరా? యాంకర్ గారు పాడతారు తప్పకుండా. శ్రీలక్ష్మి పాడదాం గారు సార్. పద్మజ నేను కూడా మీరే అక్క. నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం మంచి చేస్తావని మంచి తెస్తావని వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. పాడండి అందరూ. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓన్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులు ఇవ్వగా రరరర. నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం. స్వాగతం పాతకు వందనం. ట్వెల్వ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి డైరీ ప్రతి పేజీలోనూ హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో. డైరీలోనూ హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో. మా ఇంత నుంచి పోక ఈ ఏడు కన్నా ఈ ఏడు మిన్న పోయింది చేదు రావాలి తీపి. హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం. కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం. మా చెంత నిలిచి కన్నీరు తుడిచి సుఖశాంతులు ఇవ్వగల. నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఓన్ ఇయర్. న్యూ ఇయర్ లా 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 న్యూ ఇయర్. సమ్మని కలలకు ఆహ్వానం. కంటిన్యూ జ్యోతి కంటిన్యూ. కమ్మని పాటకు నా ప్రాణం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాళ్ళ కోడిలో విప్పినదో స్వర పుష్పం పుష్పం నవ్వుల తేనెల మీటి పలికించిన హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం అంకితం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నా తరపు నుండి విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మన ప్రోగ్రామ్ ని అందరూ ఎంతో చక్కగా మీ మాటలతో పాటలతో ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేశారు. సో ఇలాగే మన ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని మన VCA AP యూట్యూబ్ ఛానల్ లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతి, ఇద్దరు హలో సాయి, చచ్చిపోతారు. హలో జ్యోతి, సార్. ఒక చిన్న విషయం. మాకు ఇప్పుడు ఆ, 2025 కదా, అవును సార్. అంటే 2025 వీటిని మనం కలిపి కూడితే వచ్చేటువంటి సంఖ్య వచ్చి 9 అనమాట. ఓకే అంటే 9 అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి, పైగా 9ని మనం నవ అంటాం కాబట్టి నవ సంవత్సరం అంటే 9 సంఖ్య మనకు అదృష్టంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే సార్. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి, సార్ wish you a happy new year to all the participants. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సార్. న్యూ ఇయర్. ధన్యవాదాలు సార్.